ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ గురించి చదువుతాము. అంటే సిపి సివిల గురించి చదువుతాము. అలాగే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అనే రిలేషన్ కూడా ఈ వీడియోలో మనం డిరైవ్ చేస్తాం. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే వాటన్నిటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, దాన్ని చూడొచ్చు. చాప్టర్ వైజ్ వీడియోస్ కోసం మన ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాప్టర్ వైజ్ వీడియోస్ ఉంటాయి. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ అంటే ఇప్పుడు మనం గ్యాసెస్ గురించి మాట్లాడుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. మనం గ్యాసెస్ గురించి మాట్లాడుతాం. సో వెంటనే ఇమీడియట్గా మనం ఒక సిస్టమ్ తీసుకున్నాం, థర్మోడైనమిక్ సిస్టమ్. ఒక కంటైనర్, అందులో ఒక పిస్టన్, అలాగే ఒక గ్యాస్. ఇందులో మరి గ్యాస్ లేకుండా గ్యాస్ ఎక్స్పాన్షన్ గురించి ఎలా మాట్లాడతాం, గ్యాస్ స్పెసిఫిక్ హీట్ గురించి ఎలా మాట్లాడలేం కదా. సో గ్యాస్ తీసుకున్నాం. సో స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడే ముందు హీట్ గురించి మాట్లాడదాం. మనం ఇక్కడ ఈ గ్యాస్కి ఒక హీట్ ఇద్దాం, క్యూ అనే హీట్ ఇద్దాం. ఏమిస్తున్నాను? క్యూ అనే హీట్ ఇస్తున్నాను. నేను ఈ క్యూ అనే హీట్ ఇవ్వడం ద్వారా ఈ గ్యాస్ యొక్క టెంపరేచర్ని డెల్టా టీ పెంచాను. ఏం చేశాను? డెల్టా టీ టెంపరేచర్ పెంచాను. నేను క్యూ అనే హీట్ ఎంత ఎక్కువ ఇస్తే డెల్టా టీ అంత ఎక్కువ పెరుగుతుంది. నేను ఎంత ఎక్కువ హీట్ ఇస్తే టెంపరేచర్ అంతా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి నేనేం రాయొచ్చు అంటే క్యూ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అని రాయొచ్చు. అవునా? నేను ఎంత హీట్ ఇవ్వాలి అనేది నేను ఎంత టెంపరేచర్ పెంచుదాం అనుకుంటున్నాను అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. క్లియర్? రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 kg గ్యాస్ ఉంది అనుకున్నాం. 1 kg చాలా ఎక్కువ, సరే 1 kg అనుకోండి. 1 kg గ్యాస్ ఉంది అనుకున్నాం. అలాగే ఇంకో కంటైనర్లో 2 kg గ్యాస్ ఉంది. నేను రెండింటికి కూడా సేమ్ డెల్టా టీ పెంచుదాం అనుకుంటున్నాను. మరి ఎక్కువ హీట్ ఎవరికి ఇవ్వాలి? 2 kg ఉన్న దానికి ఇవ్వాలి. అంటే నేను ఇచ్చే హీట్ అనేది టెంపరేచర్ మీదే కాదు, ఎంత మాస్ ఉంది అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. కాకపోతే గ్యాసెస్కి మాస్లో మాట్లాడడం కన్నా మనం ఎలా మాట్లాడతాం? మోల్స్లో మాట్లాడతాం. 10 moles ఆఫ్ గ్యాస్, 30 moles ఆఫ్ గ్యాస్ అలా అంటాం. సో మాస్ అని రాయొచ్చు, లేదంటే ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ అని రాయొచ్చు. క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ ఆర్ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ అని రాయొచ్చు. అంటే ఇప్పుడు మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? క్యూ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ డెల్టా టీ. ఇక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాలి. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని నేను సి అంటాను. ఏమంటున్నాను? సి అంటున్నాను. ఇది మరి ఎంతో కూడా రాయొచ్చు, ఇదే ఫార్ములాని. ఎలా రాయొచ్చు? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సి డెల్టా టీ. చాలా జాగ్రత్తగా చూడాలి ఈ ఫార్ములా ఎలా వచ్చిందో. జస్ట్ మనం ఆలోచించి తెచ్చేసాం అంతే. ఎంసీ డెల్టా టీ, ఎన్సీ డెల్టా టీ. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్. ఎం అంటే మాస్ ఆఫ్ ది గ్యాస్. నువ్వు ఏదన్నా తీసుకోవచ్చు కదా. మరి మాస్ అన్ని ఎం అని చెప్పచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నా కానీ మాస్ లెక్కే వస్తుంది. కాబట్టి నో ప్రాబ్లం, బాగానే ఉంది. ఇది స్మాల్ సి తీసుకోవాలి, ఇది క్యాపిటల్ సి తీసుకోవాలి. పెద్ద డిఫరెన్స్ లేదు, అందుకే చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది స్మాల్ సి, ఇది క్యాపిటల్ సి. ఓకేనా? రైట్. ఈ సీనే మనం ఏమంటామంటే ఈ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? స్మాల్ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. అలాగే క్యాపిటల్ సి పెద్ద సి, ఇది చిన్న సి, అంతే డిఫరెన్స్. ఇదేమో మాస్తో చెప్తున్నాం, దాన్ని మోల్స్తో చెప్తున్నాం. క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎన్ ఇంటూ డెల్టా టీ. ఈ సీనే మనం ఏమంటాం? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అంటే ఏమంటాం? దీన్ని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్. వెరీ గుడ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్. మరి ఈ సీన్ ఏమంటాం? దీన్ని కూడా స్పెసిఫిక్ హీట్ అంటాం, కాకపోతే మోల్స్లో చెప్తున్నాం కాబట్టి మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటాం. ఏమంటాం? మోలార్ స్పెసిఫిక్ హీట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వి యూజ్ క్యాపిటల్ సి ఓన్లీ మోస్ట్ ఆఫ్ ది టైప్స్. మోల్స్తోనే కదా మనకి ఎక్కువ సెన్స్ చేస్తుంది గ్యాస్, అందుకని చెప్పేసి మనం మోలార్ స్పెసిఫిక్ హీటే ఎక్కువగా వాడతాం. మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్. ఓకే, ఇంకా వీటి గురించి మాట్లాడదాం. క్లారిటీ రావాలి. స్మాల్ సి ఏంటి, క్యాపిటల్ సి ఏంటి, అర్థమవుతుందా? జాగ్రత్తగా రాసుకోండి, పాజ్ చేసి జాగ్రత్త 1 by 1 రాసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. ఈ ఫార్ములాస్ వచ్చినాయి. క్యాపిటల్ సి అంటే ఏంటి? మోలార్ స్పెసిఫిక్ హీట్. స్మాల్ సి అంటే
స్పెసిఫిక్ హీట్. వాట్ ఆర్ ది యూనిట్స్? యూనిట్స్ చెప్పండి దీనికి. క్యాపిటల్ సి యూనిట్స్ ఏంటి? యూనిట్స్. మనం ఎస్ఐ యూనిట్స్ రాద్దాం ఫస్ట్. ఎస్ఐ యూనిట్స్ క్యూక్ యూనిట్స్ జౌల్స్, మోల్, మోల్స్కి మోల్ అండ్ డెల్టా టీకి కెల్విన్. ఓకే, మరి దీనికి యూనిట్స్ ఏంటి? జౌల్, కేజీ, కెల్విన్. ఓకే, మరి సిజిఎస్ యూనిట్స్, జౌల్కి సిజిఎస్ ఏంటి? క్యాలరీ. బై మోల్కి మోలే, కెల్విన్కి డిగ్రీ సెల్సియస్. మరి అలాగే దీనికి ఏంటి చెప్పండి? క్యాలరీ, గ్రామ్, డిగ్రీ సెల్సియస్. ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు టెక్నికల్గా డిఫైన్ చేద్దాం. వాట్ ఈజ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం మోలార్ స్పెసిఫిక్ హీట్ని? క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎన్ ఇంటూ డెల్టా టీ అన్నాను. అంటే సి ఈజ్ ఈక్వల్ టు క్యూ అని చెప్పచ్చు ఎప్పుడు? ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు if n is equal to 1 mole, అలాగే డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 కెల్విన్. అవునా? సో సి ఈజ్ ఈక్వల్స్ క్యూ ఎప్పుడు అవుతుంది? ఇలా ఎన్ ఈజ్ ఈక్వల్స్ 1, డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ 1 అయినప్పుడు. అంటే ఎలా డిఫైన్ చేయొచ్చు చూడండి. మోలార్ స్పెసిఫిక్ హీట్, దీన్ని డిఫైన్ చేస్తున్నా, ఇక అది కూడా ఈజీగా డిఫైన్ చేయొచ్చు. మోలార్ స్పెసిఫిక్ హీట్ చాలా జాగ్రత్త చూడాలి. ఈజ్ ది amount of heat అంటే Q, amount of heat Q given to what? Given to 1 mole of gas. 1 mole of a gas to delta T anta 1 Kelvin to rise its temperature by 1 degree. అది. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే ఏం చెప్పచ్చు? ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు 1 mole ఆఫ్ ఎ గ్యాస్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree అని చెప్పచ్చు. రైట్? డెఫినేషన్ కూడా రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఇది లిమిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూద్దాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో తెలుసు కాబట్టి దాని లిమిట్స్ చూద్దాం. అంటే స్పెసిఫిక్ హీట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందా ఒక గ్యాస్కి అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి. స్పెసిఫిక్ హీట్ని మనం ఎలా డిఫైన్ చేసాం? అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు ఎ గ్యాస్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై యూనిటీ. 1 degree పెంచడానికి నువ్వు ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అన్నాం. మరి అది ఫిక్స్డ్గా ఉంటుందా అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ క్వాంటిటీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే డిఫరెంట్ ప్రెషర్కి డిఫరెంట్ వాల్యూమ్స్కి నీకు డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్ హీట్, ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఈజ్ నాట్ ఫిక్స్డ్, ఈజ్ నాట్ యూనిక్. ఒక్కటే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. సో ఇట్ కెన్ టేక్ మెనీ వాల్యూస్. చాలా వాల్యూస్ తీసుకుంటుంది. ప్రెషర్ వాల్యూమ్ కాంబినేషన్లో ఎన్నైతే వాల్యూస్ నువ్వు తీసుకోగలవో అన్ని వాల్యూస్ సి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంటైనర్ తీసుకున్నాను, కంటైనర్లో పిస్టన్ తీసుకున్నాను. సో ఆ లోపల గ్యాస్ బంధించబడి ఉన్నది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ పిస్టన్ పట్టుకుని సడన్గా కంప్రెస్ చేస్తా. ఏం చేస్తున్నాను? నెంబర్ 1, సడన్లీ కంప్రెస్ ద గ్యాస్. దెన్ వాట్ హ్యాపెన్స్? లోపల ఇలా నొక్కేసాను అనుకోండి, సడన్గా కంప్రెస్ చేస్తాను అనుకోండి, టెంపరేచర్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. గ్యాస్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? పెరుగుద్ది. ఎందుకంటే నేను వర్క్ చేశాను కదా దాని మీద. ఆ ఎనర్జీ అంతా ఎందులోకి వెళ్ళిపోద్ది? గ్యాస్లోకి వెళ్ళిపోద్ది. ఆ గ్యాస్లోకి వెళ్ళిపోయిన ఎనర్జీ ఏం చేస్తుంది? టెంపరేచర్ని పెంచుతుంది. కాబట్టి డెల్టా టీ ఇంక్రీజెస్. ఈ ప్రాసెస్లో నువ్వేమైనా హీట్ ఇచ్చావా? ఏమీ ఇవ్వలే. దట్ మీన్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ సి వాల్యూ? సి వాల్యూ ఈజ్ క్యూ బై ఎన్ ఇంటూ డెల్టా టీ. You increased the temperature
బట్ యూ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ హీట్. అంటే Q ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకో, C ఎంత 0. అంటే స్పెసిఫిక్ హీట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎంత 0. అంటే స్పెసిఫిక్ హీట్ 0 వాల్యూ కూడా తీసుకోగలదు. అర్థమైందా? ఇంకో సిచ్యువేషన్ ఇది నోట్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ వాల్యూస్ ఎలా ఉంటాయో ఇంట్రెస్టింగ్ కేసెస్ తీసుకుని చూద్దాం. ఓకే, కేస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లో గ్యాస్కి మనం వేస్తున్నాం, హీట్ ఇస్తున్నాం. ఇక్కడ ఒక పిస్టన్ ఉంది. సో టెంపరేచర్ ఏముంది, పెరుగుద్ది. హీట్ ఇస్తే టెంపరేచర్ పెరుగుద్ది, బాగానే ఉంది. చాలా జాగ్రత్త చూడండి. ఇఫ్ యూ గివ్ హీట్, while giving heat temperature increases. బాగానే ఉంది. మరి హీట్ ఇచ్చేటప్పుడు గ్యాస్ కూడా ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. హీట్ ఇవ్వడంలో టెంపరేచర్ పెరగడమే కాదు, గ్యాస్ ఎక్స్పాండ్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పిస్టన్ ఈజ్ ఏ మూవబుల్ పిస్టన్. ఈ పిస్టన్ అనేది మూవబుల్ పిస్టన్, ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో వైల్ గివింగ్ హీట్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అండ్ గ్యాస్ ఎక్స్పాండ్స్. గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు మనం కంప్రెస్ చేసామనుకో టెంపరేచర్ పెరుగుతుంది. మరి గ్యాస్ ఎక్స్పాండ్ అయితే టెంపరేచర్ తగ్గుతుంది. సో వైల్ గివింగ్ హీట్ delta T temperature increases and the gas expands due to expansion delta T decreases. very important. సో ఇక్కడ హీట్ ఇస్తుంటే రెండు విషయాలు జరుగుతున్నాయి. టెంపరేచర్ పెరగడమే కాదు, గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంటే ఎక్స్పాన్షన్ వల్ల టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో ఇక్కడ రెండు మెకానిజమ్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ సెకండ్ కేసులో ఇఫ్ డెల్టా టీ డిక్రిమెంట్ డ్యూ టు ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాండ్ అవ్వడం వల్ల డెల్టా టీ ఎంత తగ్గుతుందో డ్యూ టు ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ ఇంక్రిమెంట్ డ్యూ టు క్యూ. సో క్యూ ఇవ్వడం వల్ల డెల్టా టీ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఏమైనా చేంజ్ ఉంటుందా? డెల్టా టీ నెట్ ఎంత, నెట్ డెల్టా టీ ఎంత, 0. ఎందుకంటే నెట్ డెల్టా టీ ఈజ్ డెల్టా టీ ఇంక్రిమెంట్ డ్యూ టు క్యూ మైనస్ డెల్టా టీ డిక్రిమెంట్ డ్యూ టు ఎక్స్పాన్షన్. ఇలా చెప్పచ్చు నువ్వు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వడం వల్ల డెల్టా టీ నెట్ ఏమైపోయింది, 0. So specific heat formula into C is equals to Q by N into delta T. So whatever may be the Q, you take Q infinity, then also delta T is 0. ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో నువ్వు ఎంత హీట్ ఇచ్చినా డెల్టా టీ పెరగట్లే. సో 1 డిగ్రీ పెరగాలంటే ఎంత హీట్ ఇవ్వాలి అంటే ఏం చెప్తావు, ఇన్ఫినిటీ. సో ప్రీవియస్ కేస్ C0, హియర్ C infinity. సో what can be the range 0 to infinity. So specific heat can take values from 0 to infinity. అర్థమవుతుందా? చాలా వాల్యూస్ తీసుకుంటా C అని నోట్ చేసుకోండి. థర్డ్ పాయింట్, కెన్ C బి నెగిటివ్? C నెగిటివ్ అవ్వచ్చా? అవుతుంది. ఇఫ్ డెల్టా టీ డిక్రిమెంట్ డ్యూ టు ఎక్స్పాన్షన్ వల్ల ఎంత అయితే తగ్గుతుందో, ఇఫ్ దట్ ఈజ్ greater than delta T increment due to Q. హీట్ ఇవ్వడం వల్ల ఎంత అయితే ఇంక్రిమెంట్ అవుతుందో ఎక్స్పాన్షన్ వల్ల అంతే తగ్గుతుంది అనుకోండి. అప్పుడు C ఏమవుతుంది, దెన్ C ఈజ్ నెగిటివ్ సిన్స్ డెల్టా T నెట్ ఈజ్ నెగిటివ్. ఎందుకు? డెల్టా టీ నెట్ ఏమనుకున్నాం మనం, డెల్టా టీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నాం మనం, డెల్టా టీ ఇంక్రిమెంట్ మైనస్ డెల్టా టీ డిక్రిమెంట్. ఇది డ్యూ టు క్యూ, డ్యూ టు ఎక్స్పాన్షన్. ఇది ఎక్కువ ఉందండి, తక్కువ ఉందమ్మా. సో ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఏ వాల్యూ వస్తుంది మనకి, డెల్టా టీ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తుంది కాబట్టి C వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అర్థమైందా? అంటే C కెన్ బి 0, కెన్ బి పాజిటివ్, can be infinity, can also be negative.
జీరో అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఇన్ఫినిటీ కూడా అవ్వచ్చు. నోట్ చేసుకోండి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సి. సో ఇట్ కెన్ నాట్ టేక్ వన్ వాల్యూ, బట్ among all these values, only two values are important for me. Only two values are 90%, 95% only two values మనం వాడతాం. ఆ టూ వాల్యూస్ ఏంటి అంటే సి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సిఎట్ మన అన్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, మామూలు స్పెసిఫిక్ హీట్ పక్కన పెట్టేసినాం. సి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వి రిప్రజెంట్ దట్ విత్ సివి. అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టినప్పుడు ఎంత, అదొకటి చూస్తున్నాం. అలాగే సి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే దాన్ని సిపి అంటాం. క్యాపిటల్ సివి, క్యాపిటల్ సిపి, ఈ రెండు వాల్యూస్నే మనం ఎక్కువగా వాడతాం. దీస్ టూ వాల్యూస్ వి యూస్. అర్థమైందా? మోస్ట్లీ 95% వి యూజ్ దెమ్. So we concentrate from now onwards, we concentrate on constant volume specific heat, అలాగే specific heat at constant pressure. వీటిని మనం ఏమంటాం, దీన్ని మనం ఏమన్నా రాద్దాం, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో రాద్దాం. ఇది రాసుకోండి, నెక్స్ట్ బోర్డు మీద రాద్దాం. ఓకే, వాట్ ఈజ్ క్యాపిటల్ సివి సివి ఈజ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ at a constant pressure, constant volume. Okay, what is CV? So what is CP? Molar specific heat at a constant pressure. అంటే ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టినప్పుడు, వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టినప్పుడు ఎంత అయితే సి వాల్యూస్ ఉంటాయో వాటిని మనం చూస్తాం. వాటిని మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనొచ్చు, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనొచ్చు. ఓన్లీ మోలార్ తీసేసాం అనుకో, స్మాల్ సీస్. అర్థమైందా? అంటే ఇప్పుడు సివి కానీ సిపి కానీ ఎలా రాయొచ్చు? సివి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎన్ ఇంటూ డెల్టా టీ ఎట్ వి కాన్స్టెంట్. అలాగే సిపి ఉందనుకోండి, సిపి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎన్ ఇంటూ డెల్టా టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇలా మనం రాయొచ్చు. అర్థమైందా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సీస్ రాయాలి. స్మాల్ సీస్ ఎలా రాస్తావు? Small c is equals to q by m into delta t, small cv. This is v is equals to constant. అలాగే small cp is equals to q by m into delta t at p is equals to constant. అవి ఏంటవి? మోలార్ స్పెసిఫిక్ హీట్స్. ఇవేమో మోలార్ స్పెసిఫిక్ హీట్స్, అవి స్పెసిఫిక్ హీట్స్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ? అది కూడా చూద్దాం. ఇక్కడ చూద్దాం, నోట్ చేసుకోండి. ఆ రిలేషన్ కూడా చూద్దాం. సికిసి రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్కి రిలేషన్. మోలార్ క్యాపిటల్ సి స్మాల్ సి వాల్యూ ఎంత? స్పెసిఫిక్ హీట్ వాల్యూ అంటే క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. క్యాపిటల్ సి వాల్యూ ఎంత? క్యూ బై ఎన్ ఇంటూ డెల్టా టీ. అవునా? రైట్. క్యాపిటల్ సి చూడండి, క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమని రాసుకోవచ్చు? మాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ డెల్టా టీ. అవునా? సో ఇక్కడ చూడండి, స్మాల్ సి వాల్యూ అక్కడ వచ్చేస్తుంది. అవునా? ఇఫ్ యూ కంపేర్ దీస్ టు వాట్ యూ కెన్ రైట్? క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ స్మాల్ సి. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. అర్థమైందా? ఇదేమో మోలార్ స్పెసిఫిక్ హీట్, ఇదేమంటిది మోలార్ స్పెసిఫిక్ హీట్. వాట్ ఈస్ దిస్? స్పెసిఫిక్ హీట్. అర్థమైందా? సో మోలార్ స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ హీట్. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్స్ ఎం టైమ్స్ ఎస్హెచ్. చూడండి, ఎస్హెచ్ ఎంఎస్హెచ్. సో ఎంఎస్హెచ్ ఈజ్ ఈక్వల్స్ ఎంఎస్హెచ్, ఎంఎస్హెచ్ ఈజ్ ఈక్వల్స్ ఎంఎస్హెచ్, షార్ట్ కట్ అనమాట. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం టైమ్స్ స్పెసిఫిక్ హీట్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? షార్ట్ కట్. ఎంఎస్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్హెచ్. అలా. సో మనం సివి, క్యాపిటల్ సివిని ఎలా రాయొచ్చు? క్యాపిటల్ సివి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ సివి. అవునా? అలాగే సిపిని ఎలా రాయొచ్చు? క్యాపిటల్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ సిపి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం సివికి సిపికి రిలేషన్ చూద్దాం.
అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్కి మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్కి చూద్దాం. రెడీ? చేద్దాం. ఎక్సైటెడ్. చేద్దాం. రిలేషన్ బిట్వీన్ CV and CP. Very important to understand, and in the examination point of view also it is very important. Whether you do problems or in exam, if you want to attend board exams, this is very important. So relationship between CP and CV. దీనికి రెండు విషయాలు మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? హీట్ గివెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. ఈ రిలేషన్ తెలిసి ఉండాలి. అలాగే డెల్టా డబ్ల్యూ ఫార్ములా ఏంటి? P ఇంటూ డెల్టా V. ఈ రెండు విషయాలు తెలిసి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తెలిసి ఉండాలి, వర్క్ డన్ గురించి తెలిసి ఉండాలి. తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, రెండింటికి కూడా మీరు చూడొచ్చు. రైట్, ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ లెట్స్ టేక్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకుందాం. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకుంటే వాట్ ఈస్ డెల్టా క్యూ ఫార్ములా? డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. రైట్? వాట్ ఈస్ డెల్టా డబ్ల్యూ ఫార్ములా? P ఇంటూ డెల్టా. మరి ఇది ఏముంది? జీరో. ఎందుకు? కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే డెల్టా V ఎంత? జీరో. డెల్టా V జీరో అయితే ఇది వర్క్ డన్ ఏమైపోయింది? జీరో అయిపోయింది. సో అప్పుడు నీకు ఏమొస్తుంది చూడండి, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ. మరి కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర డెల్టా క్యూని ఏమని రాసుకోవచ్చు? మనకి CV ఫార్ములా ఏంటి? CV ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై N ఇంటూ డెల్టా టీ కదా. దాని నుంచి మరి క్యూ ఏమని రాసుకోవచ్చు చెప్పు? NCV డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ. దిస్ ఈజ్ వెరీ ఫేమస్ ఫార్ములా. What is the internal energy formula? Internal energy formula is NCV delta T. సో ఎప్పుడైనా నీకు డెల్టా యూ గురించి ఫార్ములా కావాలంటే ఏం రాయాలి? NCV క్యాపిటల్ CV డెల్టా టీ. అర్థమైందా? దిస్ కెన్ బి అప్లికబుల్, మనం చేసింది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్సే, కానీ దిస్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ఎనీ ప్రాసెస్. This can be applicable for can be applied to any process. Very important. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఏ ప్రాసెస్కైనా అప్లై చేయొచ్చు. దిస్ కెన్ బి అప్లికబుల్ టు ఎనీ ప్రాసెస్. ఎందుకు? బికాస్ డెల్టా యూ ఓన్లీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ చేంజ్ మీదే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి యూ కెన్ అప్లై దిస్ ఫార్ములా ఫర్ ఎనీ ప్రాసెస్ ఇఫ్ టెంపరేచర్ చేంజ్ ఇస్ సేమ్. సో టెంపరేచర్ చేంజ్ సేమ్ అయినప్పుడు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఎందుకు? ఇంకొక రీజన్ ఇక్కడ రాసుకోవాలి. ఏంటది? సిన్స్ డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ depends only on delta T. ఇది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తేనే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అయితేనే ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ విషయం మనం ఇంటర్నల్ ఎనర్జీ వీడియోలో డిస్కస్ చేసాం. అర్థమవుతుందా? దానికి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డెల్టా యూ డిపెండ్స్ ఓన్లీ ఆన్ డెల్టా టీ కాబట్టి డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు NCV డెల్టా టీ కెన్ బి అప్లికబుల్ ఎనీవేర్, ఎనీ ప్రాసెస్ if delta T temperature change is same for that process and this process. అర్థమైంది? ఈ ప్రాసెస్కి ఆ ప్రాసెస్కి డెల్టా టీ సేమ్ అయినప్పుడు ఏ ప్రాసెస్కైనా నువ్వు ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ మనం దీని రెండింటికి రిలేషన్ చేయలే, ప్రస్తుతానికి రిలేషన్ తీసుకొచ్చాం. ఇప్పుడు CP గురించి కూడా ఆలోచిద్దాం. సో ఫస్ట్ మనం కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకుని ఈ రిలేషన్కి వచ్చాం. కాన్స్టెంట్ ప్రెషర్ తీసుకుని ఏ రిలేషన్కి వెళ్తామో సస్పెన్స్ చేద్దాం. ఇచ్చేయండి, నోట్ చేసుకొని నీట్గా పాయింట్ వైజ్. Now let's take gas at constant pressure. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకుందాం. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకుంటే మనకి ఏమొచ్చింది? డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు NCV డెల్టా టీ. పక్కన పెట్టుకోండి. ఓకేనా? రైట్. DQ ఈజ్ ఈక్వల్స్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు
డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాను. సో కాన్స్టెంట్ ప్రెషర్ అన్నప్పుడు డెల్టా క్యూని ఎలా రాసుకోవచ్చు చెప్పండి? ఎన్సిపి డెల్టా టీ. ఇందాక డెల్టా క్యూని కాన్స్టెంట్ వాల్యూమ్లో ఎలా రాసుకున్నాం? ఎన్సిబి డిటి. ఇక్కడ ఏం రాసుకున్నాం? ఎన్సిపి డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ బదులు ఏం రాసుకోవచ్చు? యు ఆర్ రైట్, ఎన్సిబి డెల్టా టీ. ఎందుకంటే అది ఎక్కడైనా ఏ ప్రాసెస్లోనైనా వాడుకోవచ్చు. అది ఇక్కడ ఇంపార్టెంట్, ఏ ప్రాసెస్లోనైనా వాడుకోవచ్చు. అంటిల్ అన్లెస్ డెల్టా టీ ఈజ్ సేమ్ ప్లస్ పి ఇంటూ డెల్టా టీ. డెల్టా డబ్ల్యూ వాల్యూ అంటే వర్క్ డన్ బై గ్యాస్ అంటే ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. రైట్. ఇక్కడ చూస్తే మనకి ఇంకొక ఫార్ములా తెలియాలి. మనకి ఈ ఫార్ములా చాలామందికి తెలియకపోవచ్చు, అందరికీ తెలిసిన ఫార్ములా సరదాగా అన్న. పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. సో పి ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ ఇంటూ డెల్టా టీ అని ఇక్కడ మాత్రమే రాసుకోవచ్చు. ఎందుకు? సిన్స్ పి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కాబట్టి. పి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయినప్పుడే ఎప్పుడు రాసుకోవచ్చు? పి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయినప్పుడే ఇఫ్ యూ డిఫరెన్షియేట్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు పి బయటకు వచ్చేస్తుంది. కాన్స్టెంట్ కాబట్టి. కాన్స్టెంట్ కాబట్టి వస్తుందా? రాదు. కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చింది. పి ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ డెల్టా టీ అని. సో పి ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఆ ఫార్ములా వాడచ్చు. సో ఎన్సిపి డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ ప్లస్ ఎన్ఆర్ డెల్టా టీ. n delta t delta t delta t. Suspense is revealed. What is Cp relation? Cp is equals to Cv plus R. అంటే Cp minus Cv is equals to R. Very very important relation. So molar specific, ఇవన్నీ molar specific heats. Molar specific heat at constant pressure minus molar specific heat at constant volume is equals to universal gas constant capital R. రైట్, నోట్ చేసేసుకోండి. ఇంకొంచెం మాట్లాడదాం ఈ ఫార్ములా గురించి. రైట్, మనకి ఏమొచ్చింది? మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు మోలార్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ వచ్చింది. వీటిని మామూలు స్పెసిఫిక్ హీట్స్లోకి మార్చుకుందాం. మామూలు స్పెసిఫిక్ హీట్ రిలేషన్ ఏంటి? క్యాపిటల్ ఎంసిపి గుర్తుందా? ఎంఎస్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్. సో స్మాల్ సిపి మైనస్ స్మాల్ సిబి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ బై క్యాపిటల్ ఎం. వాట్ ఈస్ క్యాపిటల్ ఆర్ బై క్యాపిటల్ ఎం? ఏమనొచ్చు? క్యాపిటల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ అంటే స్మాల్ ఆర్. వాట్ ఈస్ స్మాల్ ఆర్? స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్, స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. హీట్ అలవాటు అయిపోయి హీట్ వచ్చేస్తుంది. స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. మరి క్యాపిటల్ ఆర్ ఏంటిది? యూనివర్సల్, అంటే ఎవరికైనా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఎవరికైనా ఇదే. కానీ ఇది ఎవరికి? స్పెసిఫిక్, ఒక పర్టికులర్ గ్యాస్కి. ఆ గ్యాస్కి మాలిక్యులర్ వెయిట్ ఉందా? క్యాపిటల్ ఆర్. సో అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలియకపోతే ఇక్కడ రాసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ బై ఎం. స్పెసిఫిక్ హీట్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ రిలేషన్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ ఎం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు గుర్తుందా? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ ఎలాగో పీవీ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం ఆర్టీ కూడా అలాగే. క్యాపిటల్ ఆర్ అంటేనేమో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, స్మాల్ ఆర్ అంటేమో స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. నోట్ చేసేసుకో. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ అన్నా. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ అన్నానంటే కెన్ ఐ సే సిపి ఈజ్ గ్రేటర్ దాన్ సివి? అంటే స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ is greater than specific heat at constant volume. అర్థమైందా? సో ఈ హీట్ కన్నా ఈ హీట్ తక్కువ ఉంది. ఎందుకు? వై? జాగ్రత్త చూడండి. వై ఇది ఫిక్స్ చేసేద్దాం. పిస్టన్ని ఫిక్స్ చేసేసి హీట్ ఇవి, అప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇప్పుడు నువ్వు పిస్టన్ని ఫిక్స్ చేసేసావు అంటే ఏం చేసావు? ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టావు. సో వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టినప్పుడు నువ్వు ఏదైతే హీట్ ఇస్తున్నావో అదంతా కూడా డెల్టా టీకే యూటిలైజ్ అవుతుంది. అంతా కూడా డెల్టా టీకే యూటిలైజ్ అవుతుంది. సో నువ్వు టెంపరేచర్ పెంచాలనుకుంటే ఇలా పెంచవచ్చు, ఇలా. అవునా? అందుకు కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర టెంపరేచర్ పెంచడం చాలా చాలా ఈజీ.
ఓకేనా. at constant volume delta T increment is easy since all Q goes for it. పచ్చిగా చెప్పాలంటే ఇట్లా అనమాట, సరదాగా చెప్పాలంటే అంత Q కూడా దానికి వెళ్ళిపోతుంది. సో ఇది ఈజీ కాబట్టి ఈ స్పెసిఫిక్ దేర్ ఫోర్ CV ఈజ్ లెస్ దెన్ CP. అర్థమవుతుందా? అది కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాం అనుకో, కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఏంటి, మూత తీసేసి పిస్టన్ తీసేసి హీట్ చేస్తే పిస్టన్ తీసేసి హీట్ చేస్తే ఎక్కువ హీట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒక వాటర్ని బాయిల్ చేయాలి, మూత పెట్టి బాయిల్ చేస్తే త్వరగా బాయిల్ అవుతుందా, మూత తీసేస్తే బాయిల్ ఎక్కువ అవుతుందా? కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఏంటి, మూత తీసేస్తే ప్రెషర్ అంతా కాన్స్టెంట్గా ఉంటుంది. అర్థమైందా? అప్పుడు వాల్యూమ్ ఎక్స్పాండ్ అవ్వచ్చు, అంటే వాటర్ ఎక్స్పాండ్ అవ్వచ్చు, బాయిల్ అయ్యే వాటర్. సో నువ్వు ఇచ్చే హీట్ ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా ఉపయోగపడిపోతుంది. నువ్వు ఇచ్చే హీట్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు ఎక్కువ హీట్ ఇవ్వాలి. అర్థమైంది? కాబట్టి CP ఈజ్ గ్రేటర్. సో మూత పెడితే తక్కువ హీటు, మూత తీసేస్తే ఎక్కువ హీటు. మూత పెట్టావు అంటే కాన్స్టెంట్ వాల్యూమ్, అందుకే తక్కువ హీటు. మూత తీసావంటే కాన్స్టెంట్ ప్రెషర్, అంటే ఎక్కువ హీటు. రైట్? I hope you understand.